హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు సంతోష వంటలు ఛానల్. నేను ఈరోజు ఎంతో టేస్టీగా ఉండే కాలీఫ్లవర్ ఫ్రైని ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తానండి. ఇక్కడ చూస్తున్నారు కదా! ఒక్కసారి ఇలా ట్రై చేశారంటే మళ్ళీ మళ్ళీ మీరు ఇలాగే చేసుకొని తింటారు. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. కంపల్సరీ ఇలా ఒక్కసారైనా ట్రై చేయండి. కాలీఫ్లవర్ ఫ్రైకి ఏం కావాలో ఇక్కడ చూపిస్తానండి. ఇక్కడ ముందుగా ఒక కాలీఫ్లవర్ని ఇలా ముక్కలుగా కట్ చేసి నీట్గా వాష్ చేసి పెట్టుకున్నానండి. ఇలా జల్లెడలో వేస్తే వాటర్ అంతా డ్రైన్ అయిపోతుందండి. అలాగే ఇక్కడ నేను ఒక 3 పెద్ద పచ్చిమిర్చీలు, ఒక ఆనియన్, 4 కరివేపాకు రెమ్మలు, కొద్దిగా కొత్తిమీరని తీసుకున్నానండి. అలాగే 2 టేబుల్ స్పూన్ వరకు ఇక్కడ పల్లీలు అనేది తీసుకున్నానండి. ఈ పల్లీలు మనం కాలీఫ్లవర్ ఫ్రైలో మంచిగా ఆయిల్లో ఫ్రై చేసి వేసుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. మనం ముందుగా కాలీఫ్లవర్ని మంచిగా ఫ్రై చేసుకోవాలండి. దానికోసం నేను ఇక్కడ గ్యాస్ పైన ఒక కడాయి పెట్టేసి డీప్ ఫ్రైకి సరిపడేంత ఆయిల్ తీసుకొని మనం నీట్గా వాష్ చేసి పెట్టుకున్న కాలీఫ్లవర్ని అంతా ఇలా ఆయిల్లో వేసి ఫ్రై చేసుకోవాలండి. ఇలాగా ఆయిల్లో కాలీఫ్లవర్ని ఒక 10 మినిట్స్ వరకు పచ్చితనం అంతా పోయేంత వరకు మంచిగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. గ్యాస్ ఫ్లేమ్ అనేది మీరు హైలో పెట్టి ఫ్రై చేసుకోవచ్చండి. చూసారు కదా ఎలా ఫ్రై అవుతుందో. ఇది చేసుకోవడానికి చాలా చాలా సింపుల్ అండ్ చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. ఇక్కడ చూసారు కదా కాలీఫ్లవర్ ముక్కలన్నిటిని ఇలా మంచిగా డీప్ ఫ్రై చేసి ఒక ప్లేట్లోకి తీసి పెట్టుకోవాలండి. ఈ కాలీఫ్లవర్ ఫ్రై అవ్వడానికి కొద్దిగా టైం పడుతుందండి. ఇక్కడ చూసారు కదా ఇలా లైట్గా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని ఇలా తీసుకొని ఒక ప్లేట్లోకి పెట్టుకోవాలండి. ఇప్పుడు అదే ఆయిల్లో మనం తీసుకున్న పల్లీలని కూడా వేసి కొద్దిగా ఫ్రై చేసుకోవాలండి. ఈ పల్లీల పచ్చితనం అంతా పోయేంత వరకు ఫ్రై చేసుకొని అవి కూడా తీసి పక్కన పెట్టుకోవాలి. ఇక్కడ చూసారు కదా ఈ పల్లీలు వేగడానికి కొద్దిగా టైం పడుతుంది. మరి మాడనివ్వకుండా ఇలాగా కొద్దిగా ఫ్రై చేసుకొని తీసి పక్కన పెట్టుకోవడమేనండి. ఇప్పుడు ఈ పల్లీలును కాలీఫ్లవర్ని మనం పోపు పెట్టుకుందాం. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు మనం గ్యాస్ పైన ఒక కడాయి పెట్టేసి 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ అనేది తీసుకోవాలండి. ఈ ఆయిల్ కొద్దిగా వేడవ్వనివ్వాలి. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి వేసి కొద్దిగా వేయించుకోవాలి. ఈ పచ్చిమిర్చి కొద్దిగా వేగిన తర్వాత ఇప్పుడు ఆనియన్స్ని అలాగే కరివేపాకుని కూడా వేసి ఫ్రై చేసుకోవాలండి. వీటిని ఇలా కొద్దిగా దూరగా వేగిపోయిన తర్వాత మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేసుకుందామండి. ఇక్కడ 1/2 టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. అలాగే 1 టీ స్పూన్కి కొద్దిగా తక్కువ పసుపుని వేసి వీటిని కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలండి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చితనం అంతా పోయేలాగా ఆయిల్లో మంచిగా ఫ్రై చేయాలి. దీన్ని ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మనం వేయించి పక్కన పెట్టుకున్న కాలీఫ్లవర్ని అలాగే పల్లీలని దీంట్లోకి వేసి మంచిగా కలుపుకోవాలండి. ఇది చేసుకోవడం చాలా చాలా సింపుల్ అండ్ చాలా చాలా టేస్టీగా ఉంటుంది. కంపల్సరీ ఇలా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. చూసారు కదా ఎంత మంచి కలర్ వచ్చిందో. ఇప్పుడు మనం ఇలా కలుపుకున్న తర్వాత కారం ఉప్పు వేసుకుందామండి. ఇక్కడ నేను 1 టేబుల్ స్పూన్కి కొద్దిగా తక్కువ ఒక 2 టీ స్పూన్స్ వరకు కారం అలాగే 1 టీ స్పూన్ వరకు సాల్ట్ వేసి కలుపుకోవాలండి. ఇదంతా కలుపుకున్నాక అలాగే కొత్తిమీర కూడా వేసి దించుకోవడమేనండి, అంతే. ఇక్కడ కొత్తిమీర వేసుకుంటున్నాను.
ఇప్పుడు దీన్ని కూడా మంచిగా కలుపుకొని గ్యాస్ ఆఫ్ చేసుకోవడమేనండి. అంతే, మనకి సింపుల్ అండ్ ఈజీ కాలీఫ్లవర్ ఫ్రై అనేది రెడీ. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నానండి. చూసారు కదా, చాలా చాలా టేస్టీగా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ. టేక్ కేర్. బాయ్ బాయ్.